వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో కేవలం 10+2 అర్హతతో 3050 పోస్టులు అయితే భర్తీ చేశారు. ఈ యొక్క పోస్ట్కి మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ పోస్ట్కి అప్లై చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. సేమ్ టు సేమ్ అక్కడ గ్రాడ్యుయేషన్ అని ఇస్తారు, ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ అని కింద ఒకటి వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసుకొని యాజ్ టీజ్గా అప్లై చేసుకోండి. అక్కడ మీరు డిగ్రీ అని ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ 10+2 అని ఇస్తే సరిపోతుంది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ దానిలోనే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి 28 అక్టోబర్ అంటే ఈ రోజు నుంచి 27 నవంబర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో 4 రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో మొదటిది వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఇందులో మీకు శాలరీ వచ్చేసి 22,000 వరకు అయితే వస్తుంది. ఇందులో మొత్తం 2,424 జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇందులో కూడా మీకు 394 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి ఇందులో కూడా 20,000 ఉంటుంది శాలరీ. 163 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రాన్స్ క్లర్క్కి సేమ్ టు సేమ్ శాలరీ 20,000 ఉంటుంది. 77 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా ఇలా 3,058 పోస్టులు అయితే భర్తీ చేశారు. వీటికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే మీకు 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 18 నుంచి 33 సంవత్సరాల వరకు. ఎక్సర్విస్ మ్యాన్కి అందులో యువారికి 3 ఇయర్స్, ఎక్సర్విస్ మ్యాన్ ఓబీసీకి 6 ఇయర్స్, ఎక్సర్విస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీకి 8 ఇయర్స్. సో ఇలా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క పీడిఎఫ్ నేను కామెంట్లో అయితే ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక ఇందులో ఫీజు వచ్చేసి 250 అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్సర్విస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి 250 ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళందరికీ అంటే ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళందరికీ 500 అయితే ఫీజు ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయగానే మీకు 400 అయితే రీఫండ్ వస్తుంది. అలాగే వీళ్ళకి కూడా అంతే. ఎస్సీ ఎస్టీ ఎక్సర్విస్ మ్యాన్కి ఫస్ట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కాగానే మీరు కట్టిన 250 మళ్ళీ మీకు రీఫండ్ అయితే వస్తుంది. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తారు. ఈ యొక్క ఫీజు వచ్చేసి మీరు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి. అంటే మీ యొక్క డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు ఉంది కదా, దీని ద్వారా అయితే మీరు పే చేయాలి. సో మీకు ఇక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఇందులో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. సో టోటల్గా మీకు 100 క్వశ్చన్ 100 మార్క్స్కి. టైం వచ్చేసి 90 మినిట్స్. ఇక సెకండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్. సో టోటల్గా 120 క్వశ్చన్ 120 మార్క్స్ ఉంటాయి. దీనికి కూడా టైం 90 మినిట్స్ ఉంటుంది. ఈ యొక్క 4 రకాల ఉద్యోగాలకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సేమ్ ఒకేలా ఉంటుంది. బట్ 2 జాబ్స్కి మాత్రమే మళ్ళీ స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అకౌంట్స్ క్లర్క్ జూనియర్ క్లర్క్ మాత్రమే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ అయితే ఉంటుంది. ఈ యొక్క రైల్వేకి సంబంధించిన అన్ని రకాల రైల్వే లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు దేనికైతే అప్లై చేయాలో డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఆ లింక్ని ఇక్కడ నేను కామెంట్లో అయితే ఇస్తాను. లింక్ నోటిఫికేషన్ నుండి కామెంట్లో ఉంటుంది, వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు కమర్షియల్ కమ్ టైపిస్ట్కి 12th స్టేజ్ అంటే 10+2 అర్హత సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్కి 10+2 అర్హతతో మీకు టైపింగ్ స్కిల్ అయితే వచ్చి ఉండాలి. జస్ట్ ఇంగ్లీష్ని టైప్ చేస్తే సరిపోతుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా అంతే, 10+2 ప్లస్ టైపింగ్ ప్రొఫెషన్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి కంప్యూటర్లో మీకు టైపింగ్ స్కిల్ అయితే రావాలి. ట్రాన్స్ క్లర్క్ ఇది 10+2 ప్లస్ మళ్ళీ ఇంకో 2 ఉండాలి. అంటే దీనికి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ట్రాన్స్ క్లర్క్కి మాత్రమే. మీ యొక్క 10th ఫలితాల్లో ఇంటర్ ఫలితాల్లో మీకు 50% అయితే పాస్ మార్క్ వచ్చి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్